మీనింగ్లెస్సే. అందుకొరకే ప్రభు అంటాడు, నేను చేయనిది నీకు ఇప్పుడు తెలియదు. యోహాను సువార్త 13:7 రాస్తుంది, నేను చేయనిది నీకు ఇప్పుడు తెలియదు, ఇక మీదట తెలుసుకుంటావు. చాలాసార్లు దేవుడికి వాగ్దానం ఇచ్చి దేవుడు కొన్నిసార్లు భయాందోళన వార్తలు, అన్సర్టన్ టైమ్స్లో ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కానప్పుడు జస్ట్ రిలింక్విష్, జస్ట్ లెట్ గో దట్ క్వశ్చన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని చేతికి అప్పగించే. నీకు అర్థాలు రాకపోవచ్చు, అన్నీ తెలుసుకోవాల్సిన అవసరత లేదు. ఒకవేళ అన్నీ తెలుసుకుంటే కూడా జీవితంలో మాధుర్యం ఉండదు. లైఫ్లో అన్నీ తెలుసుకున్నావు అనుకో, జీవితంలో నీకు సస్పెన్స్ లేని ప్రాంతంలో థ్రిల్లే ఉండదు. ఒక మానసిక శాస్త్రవేత్తగా దైవజనంగా చెప్తున్నా, అన్నీ నీకు తెలిస్తే జీవితం రొటీన్ అయిపోతుంది. రోబో లైఫ్ అంటారు కదండి. రోబో లైఫ్ అంటే తెలుసా? ప్రోగ్రామ్డ్ లైఫ్ అంటే తెలుసా? అది పొద్దున్న లేస్తుంది, పళ్ళు తోముకుంటుంది, టక్కడ వెళ్తుంది 10 కిలోమీటర్స్, జాబ్లో సైన్ పెడుతుంది, వర్క్ రెడీ చేస్తుంది, టేక్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది. అంతే ప్రోగ్రామ్డ్ లైఫ్. దానికి అంతే. లైఫ్లో నిజంగా నీకు మాధుర్యం కావాలంటే, నిజంగా లైఫ్లో థ్రిల్ ఉండాలంటే ఏముండాలండి? ఏముండాలి? సస్పెన్స్ ఉండాలి. సస్పెన్స్ ఉండాలంటే నీకు తెలియని అంశాలు. అందుకొరకే మూవీలో ఏం చేస్తారు మీరే చెప్పండి. అంత మూవీ ప్రియులే కదా. ఇప్పుడు మూవీలో నెక్స్ట్ వెబ్ సిరీస్లో వచ్చాయేమో కదా. ఇప్పుడు లాస్ట్ తీసుకొచ్చి ఏం చేస్తారండి? బ్రేక్ తర్వాత చూడండి. ఇంక అక్కడ దాకా నీకు వచ్చి అప్పుడు దాకా ఇట్స్ ఓకే అనుకుంటా, సడన్గా స్టోరీలో కొద్దిగా ట్విస్ట్ ఇస్తాడు. బ్రేక్ తర్వాత ఏమైంది నెక్స్ట్ వీక్ దాకా ఏం చేస్తావు? వెయిట్ చేస్తావు. ఎందుకు వెయిట్ చేస్తావు? నీకు ఆల్రెడీ తెలుస్తే నువ్వు వెయిట్ చేస్తావా? కొంతమంది ఉంటారు, నువ్వు కలిసి కూర్చొని ఏదైనా స్టోరీ వింటా ఉంటే కొంతమంది పక్క నుంచి ముందే చెప్తా ఉంటారు స్టోరీ అంతా. మళ్ళీ నువ్వు ఏం చేస్తావు? పర్లేదు చెప్పంటావా? ఏం చేస్తారండి? అక్కడేమో స్టోరీ చెప్పేవని తిడతావు. ఏమని? అరే మొత్తం థ్రిల్ అంతా పాడు చేస్తున్నారా నువ్వని. అదే కానీ లైఫ్లో నీకు అన్నీ దేవుడు చెప్పకుండా సస్పెన్స్లో పెడితే, నేనేం అన్యాయం చేశాను ప్రభా, ఒక్కడు కూడా చెప్తలేవు ప్రభా నాకు అని చెప్పి మళ్ళీ దేవుని మీద బట్టి ఏం చేస్తావు? ఏడుస్తావు. ఎంత అన్యాయం ఇది. గాడ్ కీప్స్ సర్టన్ థింగ్స్ హిడెన్, కన్ఫ్యూజ్డ్. యూ విల్ నాట్ నో ద ఆన్సర్ ఫర్ దాట్, యూ విల్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ దాట్. అది దేవుని చేతికి అప్పగించడం ఏంటండి? సాత్వికం. అలా చేస్తే నీకేముంటుంది తెలుసా? విశ్రాంతి. ఇప్పుడు ఆ రాత్రి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఈ ప్రాంతంలో తనకేం కనిపిస్తుందండి? అవరోధం కనిపిస్తుంది కాదా? తనను చంపేవారు కనిపిస్తున్నారు. ఆ ప్రాంతంలో తనకి ఏం కనిపిస్తుందంటే తన చరిత్ర అంతర్ధానం అయిపోయే స్థానం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఏం కనిపిస్తుందంటే ముక్కలు ముక్కలుగా నరికే వాళ్ళు కనిపిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏం కనిపిస్తుందంటే తన చరిత్ర గల్లంత అయిపోయి, తన పిలుపు ఏర్పాటు నాశనం అయిపోయి, తనకు ఒక తప్పుడు ప్రాంతంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ వాట్ హీ సా ద ప్లేస్ యాజ్ అన్ అపోజిషన్. బట్ లార్డ్ వాంట్స్ హిమ్ టు సీ ఇట్ యాజ్ అ ఆపర్చునిటీ. 2 పదాలు గుర్తుపెట్టుకుందాం. ఏంటండి 2 పదాలు? విశ్వాసం ఏం చేస్తుంది? వెలుచూపు ఏం చేస్తుంది? వెలుచూపు ఏం చేస్తుంది అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ప్రస్తుతంలో నుండే చూడడానికి ప్రయత్నిస్తుంది. అదేంటండి? వెలుచూపు. సైట్ అంటారు. మనిషి అందరూ కూడా సైట్ బట్టే పోతారు. ప్రస్తుతము ఇలా జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇలాగే జరగవచ్చు. దీన్ని ఏమంటారండి? వెలుచూపు అంటారు. మరి విశ్వాసం అంటే ఏంది? నిరీక్షింపబడే వాడి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. అంటే దేవుడు చూసే కోణములో నుండి చూడడమే విశ్వాసం. మరి దేవుడు ఈ కొరింథీ పట్టణాన్ని పౌలు జీవితంలో ఎలా చూస్తున్నాడు? అవకాశంగా చూస్తున్నాడు. మరి పౌలు ఎలా చూస్తున్నాడు? అవరోధంగా చూస్తున్నాడు. అర్థమైన వాళ్ళు చేస్తున్నాండి. Paul is seeing the city of Corinth as a city of opposition, but God is seeing the city of Corinth as a city of opportunity. చాలాసార్లు ఎలా చూస్తున్నావో that decides your destiny. Your outlook decides your outcome. Let me repeat these lines. Your outlook decides your outcome. ఎలా చూస్తున్నావో నీ గమ్యస్థానం అలా డిసైడ్ అవుతుంది. నువ్వు ఈరోజు విశ్వాస నేత్రాలతో చూస్తే విశ్వాస గమ్యస్థానానికి వెళ్తావు, వాగ్దాన దేశానికి వెళ్తావు, వాగ్దాన నెరవేర్పుని జీవితంలో చూస్తావు. లేదు వెలుచుబట్టి చూస్తే వెలుచుబట్టి నువ్వు అరణ్యంలో రాలిపోతావు. అంతే. ఏం చూస్తున్నాడయ్యా అంటే పౌలు చూస్తున్నాడు అపోజిషన్ కనిపిస్తుంది. దేవుని కళ్ళను చూస్తుంటే అది ఆపర్చునిటీగా కనిపిస్తూ ఉంది. అవకాశాలలాగా చూస్తున్నావా, అవరోధంలాగా చూస్తున్నావా? సాధారణంగా చూసేదానికి స్థూలంగా యావరేజ్గా ఆన్ అన్ యావరేజ్ బై ద బై జనరల్గా చూస్తే మొదటిగా చూసే కోణం పెసిమిస్టిక్ కోణం అంటారు కదండి. పెసిమిస్టిక్ కోణంలో దాన్ని నిరాశవాది అంటారు. నిరాశవాదికి ఏదైనా చూపిస్తే, ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, నిరాశవాది చూసి ఏమంటారు తెలుసా అండి? ఈ హాల్ చూసి ఇన్ని వేల మంది కూర్చున్నారు అంతా చూడడు. ఈ హాల్ చూసి ఏసీలో కొద్ది టెంపరేచర్ తక్కువ ఉంది అంటాడు. దాన్ని ఎవరంటారండి? ఫీల్ అవ్వకండి పెసిమిస్టులు, దయచేసి డైరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హర్ట్ ఫీలింగ్స్ ప్లీజ్. మొదటిగా ఏమనండి, పెసిమిస్టులు ఏం చేస్తారు?
దాంట్లో ఏం చేస్తారండి? లోపాలు ఎత్తుక్కుంటారండి. అంటే పెసిమిస్ట్ సీస్ ప్రాబ్లమ్స్. గుర్తుపెట్టుకోవడానికి పీతో పెసిమిస్ట్ సీస్ వాట్? ప్రాబ్లమ్స్. ఇప్పుడు అందరు అంటారు అలా ఉండొద్దండి. ఎలా ఉండాలి? ఆప్టిమిస్ట్గా ఉండాలండి. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది. ఆప్టిమిస్ట్ సీస్ పొటెన్షియల్. ఏం చూస్తారండి? పొటెన్షియల్ చూస్తాడు. పెసిమిస్ట్ ఏమో అవరోధాలు చూస్తాడు. ఆప్టిమిస్ట్ ఏం చేస్తాడు? ఆశావాది ఏం చేస్తాడు? అవకాశాలు చూస్తాడు. అయితే మనము పెసిమిస్టిక్ ఉండొద్దు, ఆప్టిమిస్టిక్ ఉండొద్దు. మరి మీరేమంటారు? ఏం చేయాలి బ్రదర్? గమ్మున కూర్చోమంటారా అని? ఏదో ఒకటి చూడాలి కదా అని. మనం థర్డ్ కేటగిరీ. మనం రియలిస్టులు. అంటే ఎలా చూస్తాం తెలుసా అండి? మనం దేవుని బిడ్డల్లాగా, విశ్వాసవీరులాగా చూస్తాం. విశ్వాసవీరుడు ఎలా చూడాలి? అందుకో బైబిల్ రాస్తుంది, నీతిమంతుడు విశ్వాసం వలన. మనం చూసేది ఎలా చూడాలట? విశ్వాసిలాగా చూడాలి. విశ్వాసి ఎలా చూస్తాడు? ఎ బిలీవర్ సీస్ పొటెన్షియల్ ఇన్ ద ప్రాబ్లం. మరి కన్ఫ్యూజింగ్ ఉందండి? పర్లేదులేండి. బిలీవర్ సీస్ ద పొటెన్షియల్ ఇన్ ద ప్రాబ్లం. అంటే విశ్వాసి అవరోధముల్లో అవకాశాన్ని చూస్తాడు. అర్థమైన వాళ్ళు చేతండి. ప్రైజ్ ది లార్డ్. నిరాశావాది పెసిమిస్ట్ ఏం చేస్తాడు? అవరోధాలు చూస్తాడు. అన్ని ప్రాబ్లమ్స్ అండి, బతుకంత ఇలా ఉందండి అనేవాడు పెసిమిస్ట్. అవకాశవాది ఆప్టిమిస్ట్ ఏం చేస్తాడంటే హీ సీస్ పొటెన్షియల్. అంతా పాజిటివ్గా అనిపిస్తాయి నాకు అనమాట. రంగుల హరివిల్లు అంతా బాగుంది, ఓ ఇదని చేయవచ్చు. అదే విశ్వాసి దేవుని బిడ్డ ఏం చేస్తారంటే అవరోధాలు ఏం చూస్తారండి? అవకాశం చూస్తాడు. కొరింథీయులు అవరోధాలు లేవా? పౌలుకు తెలుసు అండి నిజంగా ఉన్నాయని. డోంట్ ట్రై టు లివ్ ఎ యూటోపియన్ వరల్డ్. కొంతమంది అంటారు నువ్వు దేవుని బిడ్డ, సమస్యలే చూడకూడదు అని. ఎవరు చెప్పారండి సమస్యలు చూడదని? మన మనుషులమా లేక పశువులమా? డోంట్ టాక్ అన్రియలిస్టిక్ క్రాప్. అలా చేసి దేవుని వాక్యాన్ని మీనింగ్లెస్గా చేశారు చాలామంది. అల్లి అసలు సమస్యలే చూడకూడదండి, అంతా పాజిటివ్ అండి అంటే ఎట్లా కనిపిస్తుంది పాజిటివ్ నీకు? సమస్యలే కనిపిస్తాయి. అవును, వాళ్ళు తంతారనేది వాస్తవమే. కొరింథీ పట్టణంలో సమస్యలు అనేది వాస్తవమే కాదంటారా పౌలు యొక్క అవుట్లుక్? రండి చూద్దాం. కొరింథీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో, సీ ద రియలిస్టిక్ ఐజ్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస మూలంగా చూసిన పౌలు యొక్క కోణం చూస్తే 1 కొరింథీ 16 అధ్యాయం 9వ వచనం, 1 Corinthians chapter 16 verse 9 క్విక్లీ ప్లీజ్. 9వ వచనం త్వరగా చదువుకుందాం. 1 కొరింథీ 16వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదామండి. దిస్ షుడ్ బి హౌ యూ నీడ్ టు లుక్ ఎట్ థింగ్స్. డోంట్ ట్రై టు లివ్ ఇన్ యూటోపియా, నార్ డోంట్ ట్రై టు లివ్ ఇన్ అబ్సల్యూట్ పెసిమిజం. ఏదో జరిగితే అంతా ఆపోజిట్ అని, లేదా జరిగితే అంతా మంచి, అలా కాదండి. మనం చూడాల్సిన కోణం ఎంత? విశ్వాసి దేవుడు నేర్పించే పాఠం 16:9 1 కొరింథీ కలిసి చదువుకుందాం. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించినది అంటే అంటాడు, నాకు ఐ సీ ఎన్ ఆపర్చునిటీ, ఓపెన్ డోర్, ఎఫెక్టివ్ డోర్. మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు. చాలు. ఆయన ఏమంటాడండి? ఎదిరించేవారు ఉన్నారండి. అవకాశం ఎంత ఉందో అవరోధం కూడా అంతే ఉంది. కానీ అవరోధంలో నేనేం చూస్తున్నా? అవకాశం చూస్తున్నా. చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి. దేవుని బిడ్డగా నువ్వు తెలుసుకోకపోతే నష్టపోతావు. నిన్ను దీవించే ప్రాంతం నుంచి నువ్వు పారిపోతావు. నువ్వు దీవించబడే ప్రాంతంలో నుండి నువ్వు పారిపోతావు. ఇది తెలుసుకుంటే నీ పిలుపు ఏర్పాట్లను దీవించే ప్రాంతం నుంచి అపవాది నిన్ను ఎప్పటికీ తొందర పెట్టలేడు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఆయన ఒకటే చూస్తున్నాడు, ఐ సీ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ద అపోజిషన్. అంటే కొరింథీ పట్టణంలో పౌలు నువ్వు ఏం చూస్తున్నావు అంటే, కొరింథీ పట్టణంలో చాలా అపోజిషన్ ఉంది కాదంటలేదు, కానీ ఆ అపోజిషన్లో నేను చూస్తున్నాను, అవకాశాన్ని చూస్తున్నాను అని అదే ప్లేస్లో ఏం చేశాడంటే దేవుని మాట ఒక్కటి నమ్మాడంటే, పడవద్దు. నీకు తెలుసా ఏమవుతుందో? నాకేం తెలియదు ప్రభా. విస్తారమైన ప్రజలు ఉన్నారా? ఉండొచ్చు, కానీ నేను దాన్ని ఏంటి ప్రూఫ్స్ ఏమి నేను అడగను ప్రభా. ఎలా దీవిస్తావు? ఎలా తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు ప్రభా. చాలామంది ప్రజలు ఉన్నారంటే, ఎంతమంది ఉన్నారు ఏంటి అవన్నీ నాకు అనవసరం ప్రభా. నా సాత్వికం గుర్తు ఏంటంటే తెలుసుకోవాలన్న హక్కుని ఏం చేస్తాను? విడిచిపెట్టేస్తాను ప్రభా అని సరెండర్ అన్నాడు. అంతే. ఆ సరెండర్ ఈజ్ ద కీ ఫర్ రెస్ట్. సరెండర్ ఈజ్ ద కీ ఫర్ రెస్ట్. దేవుని చేతికి అప్పగించడమే విశ్రాంతికి రహస్యం.